సమంత గారి తల్లి నాగచైతన్య మరియు శోభిత దుల్లిపాలకి కొద్ది రోజుల కిందట జరిగిన నిశ్చితార్థంపై స్పందించారు. నాగచైతన్యకి సమంత వారి అమ్మతో అస్సలు పడేది కాదంట. ఒక యాటిట్యూడ్ తో సమంతతో ప్రవర్తించేవాడని చెప్పింది. నా కూతురు ఎన్ని కష్టాల్లో ఉన్న తన మొహాన్ని ఒక్కసారి చూస్తే చాలు అన్ని మర్చిపోయే అంత హ్యాపీ పర్సన్. తనని ఇంత మనోవేదనకు గురి చేసి ఇప్పుడు సంతోషంగా ఇంకో పెళ్లి చేసుకోవడానికి నాగచైతన్య సిద్ధమయ్యాడు. సమంత అనారోగ్యానికి గురై 4 గోడలకు పరిమితం అవ్వడానికి కారణం నాగచైతన్య ఫ్యామిలీనే. నా కూతుర్ని ఇలా ఈ స్థితిలోకి తోసేసి ఇంకో అమ్మాయిని నాగచైతన్య పెళ్లి చేసుకుంటున్నాడని మండిపడుతున్న సమంత తల్లి. ఇది ఇలా ఉండగా నెటిజన్లు కూడా నాగచైతన్యపై తీవ్రంగా ఖండిస్తూ నీకు సమంతానే సరిజోడి, శోభిత చేసిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది తను ఎలాంటి అమ్మాయో. ఇంట్లో ఎంత మంచి కూర చేసినా పొరుగింటి పుల్లకూరనే ఇష్టపడినట్టు నువ్వు శోభితాని ఇష్టపడ్డావు. నీ ఇంటి లక్ష్మిని వదిలేసి చాలా తప్పు చేశావు. దీనికి నువ్వు అనుభవిస్తావు అని కమెంట్లు వరదలు పుట్టిస్తూ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఒక అభిమాని సమంతకి తన సపోర్ట్ చేస్తూ నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను త్వరగా డబ్బులు సంపాదించి నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఒక వీడియో కూడా చేశాడు. ఇలా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ సమంతని సపోర్ట్ చేస్తూ రీల్స్ మరియు ట్వీట్లు చేస్తున్నారు. సమంత గారు యువతకి రిలేషన్షిప్ అడ్వైజ్ ఇస్తూ ఇలా అన్నారు. ఈ జీవితంలో మీకు ఉండే ఒక గొప్ప రిలేషన్షిప్ సమంత గారు యువతకి రిలేషన్షిప్ అడ్వైజ్ ఇస్తూ ఇలా అన్నారు. ఈ జీవితంలో మీకు ఉండే గొప్ప రిలేషన్షిప్ మీతో మాత్రమే, మీ తల్లిదండ్రులు కాదు, మీ బాయ్ ఫ్రెండ్ కాదు, మీ స్నేహితురాలు కాదు. ఎందుకంటే మీరు కింద పడిపోయినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఫేజ్లో మనతో ఎవరూ ఉండరు. మీరందరూ నన్ను నమ్ముతారని నాకు తెలుసు. ప్రస్తుతం పరీక్షలే అతిపెద్ద సమస్యలని మీరు అనుకుంటారని నాకు తెలుసు. కానీ మీరు జీవితాన్ని ఇప్పుడే మొదలు పెట్టారు. నన్ను నమ్మండి, మీరు అత్యంత స్థాయికి చేరుకున్నప్పుడు మీకోసం ఉండే ఏకైక వ్యక్తి మీరే. బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. సమంత గారు ప్రస్తుతం సిటాడల్ హనీ బనీ షోలో వరుణ్ ధావన్తో కలిసి నటిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.